అందరికీ నమస్కారం. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ రాబోతున్న 27వ తారీఖున మీ అందరికీ తెలిసిందే ఎలక్షన్స్ ఉన్నాయని. పాకల్పాటి రఘువర్మ గారు ఈసారి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ సపోర్ట్ ఇవ్వడం కూడా తెలిసిందే. అయితే తెలుగుదేశం ఎన్డీఏ కూటమి కూడా ఆయన్ని బలపరిచిన అభ్యర్థాన్ని మేము కూడా బలపరచడం జరిగింది. ఎందుకు బలపరిచాం అనే విషయానికి వస్తే, ఆయన లాస్ట్ టైం నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడున్న పాలసీస్ మ్యాటర్స్లో కానీ, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ పాలసీ మ్యాటర్స్లో కానీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీస్లో కానీ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్న వినూత్నమైన ప్రక్షాళన చేయడం జరుగుతుంది. వీటన్నిటిలో కూడా ఆయన ఒక ఉపయోగకరంగా ఉంటారని, అంతేకాకుండా ఉపాధ్యాయులందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఆయన ఒక వాయిస్ అవుతాడు. ఆయన మీ గురించి మాట్లాడడానికి చట్టసభల్లో ఆయన ఒక వ్యక్తిగా మీ గురించి, మీ సమస్యల కోసం, మీ సంక్షేమం కోసం మాట్లాడే వ్యక్తిగా ఉంటాడనే నమ్మకంతోనే ఆయన మేము బలపరిచాం. అంతేకాకుండా మీరున్న అమూల్యమైన ఓటుని రేపు మొదటి ప్రాధాన్యతగా పాకల్పాటి రఘువర్మకి ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి నమస్కరించి అడుగుతున్నాం. ఇది మనందరి గెలుపు అవుతుంది. ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. మొదటి ప్రాధాన్యత పాకల్పాటి రఘువర్మ గారికి ఇవ్వండి. ఇది ఎందుకు చెప్తున్నాం అంటే, ఆయన గెలుపు విద్యారంగం కోసం, ప్రగతి కోసం, అలాగే ఉపాధ్యాయుల సంక్షేమం కోసం అనే ఒక నినాదంతో వెళ్ళడం జరిగింది. మీరేసే ప్రతి ఓటు మీ అభ్యున్నతి, మీ సంక్షేమం కోసం జరుగుతుందనే ఆలోచనతో ఒకసారి ఉండండి. ఈయనకి ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషనే కాకుండా మిగతా అనుబంధ సంస్థలు, ట్రైబల్ వెల్ఫేరు, అలాగే కేజీబీవి, సోషల్ వెల్ఫేర్, గవర్నమెంట్ టీచర్సు, అలాగే ఉపాధ్యాయుల సంఘాలు, దాదాపుగా 10-15 సంఘాలు కూడా ఆయనకే మద్దతు ఇవ్వడం కూడా జరుగుతుంది. మిగతా ఈవెన్ ప్రైవేట్ టీచర్ అసోసియేషన్స్ కూడా నిన్ననే డిక్లేర్ చేసుకున్నారు. అందరూ కలిసి కూడా ఈసారి పాకల్పాటి రఘువర్మ గారికే మేము ఏకదాటిగా సపోర్ట్ చేస్తున్నామని. మిగతా టీచర్స్ ఎవరైనా ఆలోచించి ఈసారి పాకల్పాటి రఘువర్మ గారికి మీరు మొదట ప్రాధాన్యత ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా అందరినీ